హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్‌టైన్‌మెంట్స్. ఈరోజు మనము తమిళ్ టాపిక్ 4 చెప్పుకుందామండి. ఈరోజు టాపిక్‌లోని పదాలు అక్కం బక్కం, అసింగం, ఆన, డే, డి, వాల్తికల్. ఈ పదాలకిప్పుడు మీనింగ్స్ చూద్దాము. తెలుగులో ఏ విధంగా మనం మాట్లాడతాము ఈ తమిళ్ పదాలనేటివి ఇప్పుడు చూద్దామండి. మొదటి పదం అక్కం పక్కం. అక్కం పక్కం అంటే ఇరుగు పొరుగు లేదా చుట్టుప్రక్కల. ఈ రెండు పదాలకి సంబంధించి ఒకటే మీనింగ్ అండి తమిళ్లో అక్కం పక్కం. నెక్స్ట్ అసింగం. అసింగం అనే పదానికి వికారంగా, చెడుగా, అసహ్యంగా ఇలా వీటన్నిటిని ఉపయోగించి ఒకే పదం అంటారు తమిళ్లో. అది అసింగం అండి. నెక్స్ట్ ఆన. ఆనకి మీనింగ్ వచ్చి తెలుగులో అంటే. మనము అంటే అనే పదాన్ని తమిళ్లో ఆన అని పిలుస్తారనమాట. ఈ పదము మాట్లాడే ప్రతి ఒక్క సెంటెన్స్లో ప్రతి పదంలో వీళ్ళు ఉపయోగిస్తారండి. ఆన అనేది చాలా ఎక్కువ ఉపయోగిస్తారు. మోస్ట్లీ ఈ పదం లేకుండా ఏ సెంటెన్స్ అంత కంప్లీట్ అవ్వదు తమిళ్లో. నెక్స్ట్ వచ్చి డే, డా ఇలా పిలుస్తుంటారు. మనం రే అలా పిలుస్తాం కదా, వీళ్ళొచ్చి డే, డా అలా పిలుస్తారు. నెక్స్ట్ వే, మే అని మనము పిలుస్తూ ఉంటాం కదా, తమిళ్లో వచ్చి డి అని పిలుస్తారండి దీనికి. లాస్ట్ పదము వాల్తికల్. వాల్తికల్ అంటే శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. మనము కంగ్రాచులేషన్స్ అని చెప్పడానికి తమిళ్లో వాల్తికల్ అని పిలుస్తారు. ఇవండి ఈ రోజుటి తమిళ్ పదాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్లో ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.